బ్రేకింగ్ న్యూస్ మోంతా తుఫాను ముప్పు పొంచుకొస్తోంది. బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్రంగా బలపడి వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా ఏపీకి ఎక్కువగా ముప్పు ఉందని తెలిపింది. ఇక భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జాగ్రత్తగా ఉండాలంటూ ఐఎండీ ప్రకటనలు విడుదల చేసింది. తీవ్ర వాయుగుండంగా మారి ఏపీ తీరాన్ని తాకే అవకాశం ఉందని పేర్కొంది. వాయుగుండం ఏపీ తీరం వైపు కదులుతుందని, తీవ్ర తుఫానుగా మారి ఏపీ తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఈ నెల 28న సాయంత్రం తుఫాను తీరం దాటనుంది. ఇక కళింగపట్నం, మచిలీపట్నం మధ్య కాకినాడ సమీపంలో తుఫాను తీరం దాటనుంది. తుఫాను తీవ్ర తుఫానుగా మారి తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. వాయుగుండం రేపటికి తీవ్ర వాయుగుండంగా, 27 నాటికి తుఫానుగా, 28 నాటికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. ఇక తుఫానుగా బలపడితే మోంతాగా నామకరణం చేయనున్నారు. ఈ వాయుగుండం ప్రస్తుతం పోర్ట్ బ్లేయర్ కి పశ్చిమ నైరుతి దిశలో 440 కిలోమీటర్లు, చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 970, విశాఖకి ఆగ్నేయ దిశలో 970 కిలోమీటర్లు, కాకినాడకి ఆగ్నేయంగా 990 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం పేర్కొంది. అయితే తుఫాను హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా, మండల అధికారులతో విశాఖ కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాబోయే 3 రోజులు అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు. ఇక మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రానికి మరో ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరో 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూ రెడ్ అలర్ట్ కూడా మరికొద్దిసేపట్లో ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ, అప్డేట్స్ ఏంటి? ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి వాయుగుండం గడిచిన 3 గంటల నుంచి కూడా 7 కిలోమీటర్ల వేగంతో కదిలి వాయుగుండంగా మారింది. ప్రస్తుతం అది పోర్ట్ బ్లేయర్ కి 440 కిలోమీటర్లు, అలాగే విశాఖపట్నానికి 970 కిలోమీటర్లు, చెన్నైకి 970 కిలోమీటర్లు, అలాగే కాకినాడకు 990 కిలోమీటర్లు, గోపాల్పూర్ కి 1140 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రేపటికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఎల్లుండి ఉదయానికి తుఫానుగా బలపడే అవకాశం ఉంది. మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమవుతోంది. ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ మంగళవారం ఇది తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ఇప్పటికే అంచనా వేసింది. మచిలీపట్నం, కళింగపట్నం వద్ద కాకినాడ సమీపంలో ఈ తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గరిష్టంగా గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైనటువంటి ఈదురుగాలు ఇచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే స్పష్టమైనటువంటి సూచనలు అయితే వాతావరణ శాఖ ఇవ్వటం జరిగింది. ఈ ఏదైతే దీనికి ఒక పేరు కూడా పెట్టడం జరిగింది, దీన్ని మోందా తుఫానుగా నామకరణం కూడా చేశారు. ఈ మోందా తుఫాన్ ఈ నెల 28వ తారీఖున కాకినాడ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఒక అంచనాకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉండి అవసరమైనటువంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ జిల్లా కలెక్టర్లకు అలాగే ఇతర సహాయ అధికారులందరికీ కూడా ఆదేశాలు జారీ చేశారు. తుఫాను ముందస్తు సన్నాహక చర్యల మీద ఆయన అధికారులతోటి టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. తుఫాను ప్రభావం ఉండే అన్ని మండలాల్లో వెంటనే
ప్రత్యేక కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. గ్రామ స్థాయిలోని సిబ్బంది అంతా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండేలా కలెక్టర్లు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కూడా సిఎస్ సూచించడం జరిగింది. ఈ 28వ తారీఖున సాయంత్రం లేదంటే రాత్రికి కాకినాడ సమీపంలో ఈ తుఫాను తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పినట్టు నేపథ్యంలో దాని ప్రభావంతో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీసే అవకాశం ఉందని తెలుస్తా ఉంది. ఆదివారం రాత్రి అంటే రేపు రాత్రి నుంచి కూడా ఈ తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆ సమయంలో తీర ప్రాంతంలో ఉండేటువంటి జిల్లాల్లో ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలిపింది. మత్స్యకారులు ఎవరు కూడా ఈ రోజు నుంచి అంటే ఇవాళ సాయంత్రం నుంచే సముద్రంలోకి చేపల వేటకు వెళ్ళటాన్ని కూడా నిషేధిస్తూ స్పష్టమైనటువంటి ఆదేశాలు అయితే జారీ చేశారు. అలాగే త్రాగునీరు, పాలు, కూరగాయలు, కొవ్వొత్తులు వంటి అవసరమైనటువంటి ఇతర నిత్యావసర వస్తువులను కూడా అందుబాటులో ఉంచుకోవాలని అక్కడ ఉన్నటువంటి పౌర సరఫరాల శాఖ అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేయటం. అలాగే పబ్లిక్ కూడా అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు అయితే ఇవ్వటం జరిగింది. అలాగే లోతట్టు ప్రాంత ప్రజానికం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తరలించేందుకు ప్రత్యేకంగా తుఫాను షెల్టర్లను సిద్ధం చేసి ఉంచాలని కూడా సిఎస్ స్పష్టంగా ఆదేశించారు. తుఫాను పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు పూర్తి స్థాయిలో కలెక్టర్లంతా కూడా సన్నద్ధం కావాలని కూడా సిఎస్ విజయానంద్ స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే తుఫాను కారణంగా ఎక్కడైనా విద్యుత్తుకు అంతరాయం కలిగితే వెంటనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. అలాగే రోడ్ల మీద చెట్లు కోల్టం కావచ్చు, రవాణాకు అంతరాయం కలిగితే వెంటనే ఆ చెట్ల కొమ్మలను కత్తిరించి తిరిగి రహదారి మార్గాలను పునరుద్ధరించేందుకు తక్షణమే చర్యలు తీసుకునే విధంగా రోడ్డు రవాణాకు సంబంధించినటువంటి అధికారులు అప్రమత్తంగా ఉండాలి. ఇక టెలికమ్యూనికేషన్ వ్యవస్థ కూడా వాళ్ళు కూడా ఎక్కడా కూడా టెలికమ్యూనికేషన్ వ్యవస్థకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ లంక ముంపు గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఏదైనా గర్భిణీ స్త్రీలకు కానీ అలాంటి వాళ్ళకి ఏదైనా అవసరమైతే తక్షణమే ఆరోగ్య కేంద్రాలకు తరలించే విధంగా ఏర్పాట్లు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ తుఫాను పరిస్థితుల మీద ఎప్పటికప్పుడు భారత వాతావరణ శాఖ ఐఎంఏ అలాగే రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ HDMA నిరంతరం హెచ్చరికలు కూడా జారీ చేస్తా ఉంది. ఆ హెచ్చరికలకు అనుగుణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా సిఎస్ విజయానంద్ స్పష్టం చేశారు. మరోవైపు అధికారులంతా కూడా అందుబాటులో ఉండి ఎక్కడా కూడా సెలవుల్లోకి వెళ్లకుండా అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉండి ఈ ప్రజలకు ఎలాంటి అవసరమైనా కూడా తక్షణమే వాళ్ళకు కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా సమకూర్చాలని కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.